ఫేవరబుల్ గానే ఓటేసిండు, ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఈ జరుగుతున్నటువంటి ఒక తరుణంలో 12:30 ఒంటి గంట ప్రాంతంలో మొత్తం ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది, మినిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ద రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్ ద డిక్లరేషన్ ఆఫ్ ద మున్సిపల్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పని ఎవరైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆయన పేరును అనౌన్స్ చేయాలా. ఈ సందర్భంలో క్లోజ్ రూమ్ లో మీటింగ్ జరుగుతూ ఉంటే తలుపులు బద్దలు కొట్టేటట్టుగా పోలీసులు లోపలికి వచ్చి ఈయన అందుబాటులో లేడు, ఈయన కొడుకు హైకోర్టులో కేసు వేసిండ్రు, హైకోర్టు హాస్ గివెన్ ఎ స్టే ఇన్ వ్యూ ఆఫ్ దిస్ పర్సన్స్ అబ్సెన్స్. ఈయన అబ్సెంట్ ఉన్నాడని చెప్పని హైకోర్టులో కేసు వేస్తే నా తండ్రిని ఎవరో కిడ్నాప్ చేసిండ్రు అని చెప్పని కొడుకు కేసేస్తే, ఈయన ఓట్ను ఎక్సర్సైజ్ చేసుకునేటువంటి అధికారం కోల్పోతున్న ఉద్దేశంతో కేసేస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ ఎన్నిక ప్రక్రియను ఆపండి అని చెప్పని. కోర్టులకు తెలియదు కదా, ఇక్కడ యాదగిరి వచ్చి ఇక్కడ కూర్చున్నది, కోర్టులో ఆర్డర్ ఇచ్చిండ్రు. మరి పోలీస్ ఆయనకు తెలుసు, రిటర్నింగ్ ఆఫీసర్కి తెలుసు, అందరికి తెలుసు. ఆ తలుపులు వలగొట్టుకొని వచ్చి లోపలికి వచ్చి ఇట్లా ఆర్డర్ ఇట్లా వచ్చింది, స్టే ఆర్డర్ వచ్చింది అని చెప్పని మొత్తం ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా ఆపే ప్రయత్నం చేసి ఎలక్షన్ పూర్తయిపోయింది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ డ్రాఫ్టెడ్, చైర్మన్ ఎన్నిక కంప్లీట్ అయిపోయింది. ఏసీపీ వస్తాడు, స్థానిక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ ఎన్నికను ఆపుతారు. ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుందా, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ పోలీసు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్నికలు నిర్వహిస్తుందా? దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.